అంటే ఈ సూసైడ్స్ మనము ఇవాళ రేపు చాలా కామన్గా వింటున్న ఒక టర్మ్ అండి. ఒక మనిషికి సూసైడల్ థాట్స్ లోపల రన్ అవుతున్నాయని కైండ్ ఆఫ్ తెలుసుకోవడం ఎట్లా, దాన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలో చూద్దాం. ఈ సూసైడ్స్ చేసుకునే కన్నా ముందు కనుక ఫ్యామిలీ కొంత కైండ్ ఆఫ్ అలర్ట్గా ఉంటే మనం ఇట్లాంటి అటెంప్ట్స్ చాలా వరకు మనము వీ కెన్ కైండ్ ఆఫ్ ప్రివెంట్ దెమ్. మెయిన్గా అంటే సూసైడ్కి మెయిన్ కారణం వల్ల డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, లేదంటే బయట విషయాలు అంటే లైక్ ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, లేదంటే ఆల్కహాల్ మరీ ఎక్కువ అవ్వడం కానీ, వేరే ఏదైనా కైండ్ ఆఫ్ మాదక ద్రవ్యాలు తీసుకోవడం కానీ, వాటి యొక్క మత్తులో లైక్ అంటే మేము చేయటం కానీ మనం చాలా లైక్ రెగ్యులర్గా చూస్తుంటాం. అయితే పర్సన్ యొక్క బిహేవియర్లో చేంజెస్ ఏమేమి ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏమంటే ట్రిగ్గర్ని ఎప్పుడైతే ఈ కైండ్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఉంటాయో లైక్ ట్రిగ్గర్ తర్వాత మనం పేషెంట్ యొక్క బిహేవియర్లో ఏమైనా మార్పులు వస్తామంటూ చూసుకోవాలి. దీస్ ట్రిగ్గర్స్ క్యాన్ బీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ వచ్చినాక ఎవరైతే ఫెయిల్ అవుతారో వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ విత్ దెమ్. ఎవరికైతే ఫైనాన్షియల్ లాసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయో, లేదంటే ఎవరికైనా ఫిజికల్ జబ్బులు మరీ సివియర్గా ఉంటున్నాయో, లేదంటే ఎవరికన్నా కైండ్ ఆఫ్ అంటే ఫ్యామిలీ యొక్క గొడవలు, లేదంటే భార్యాభర్తల మధ్యలో లైక్ గొడవలు, లేదంటే ఎవరికైనా వాళ్ళకు క్లోజ్ రిలేటివ్స్ ఎవరన్నా చనిపోవడము, లేదంటే ఏదైనా హ్యూజ్ ఫైనాన్షియల్ లాసెస్, లేదంటే ఇట్లా ఏదైనా లైఫ్లో కైండ్ ఆఫ్ బ్రేకప్ అవ్వటము, ఇట్లాంటివన్నీ అన్ని తర్వాత ఒక పర్సన్లో నేను చెప్పే మార్పులు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. దాంట్లో ది ఫస్ట్ థింగ్ ఈజ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. అంటే ఇట్ క్యాన్ బీ ఎక్సెస్ స్లీప్, అంటే మరీ ఎక్కువసేపు పడుకోవడం అవ్వచ్చు, లేదంటే కంప్లీట్గా నిద్రపోకుండా ఉండడము, లేదంటే ఆడ్ లైక్ టైమింగ్స్లో పడుకోవడము. సెకండ్ థింగ్ ఈజ్ కంటిన్యూస్గా డల్గా ఉండడం కానీ, లేదంటే కంటిన్యూస్గా ఏడుపు రావడం కానీ, లేదంటే మామూలు ఒక రొటీన్గా అందరితో ఎట్లా మాట్లాడతారో అట్లా కాకుండా మాట్లాడడం తగ్గించడం కానీ, దిస్ ఈజ్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ది సైన్. థర్డ్ థింగ్ ఏమంటే ఫుడ్ ఇంటేక్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. ఇట్ క్యాన్ బి ఐదర్ ఓవర్ ఈటింగ్ ఆర్ అంటే మరీ ఎక్కువ కైండ్ ఆఫ్ తినేయడం కానీ, లేదంటే కంప్లీట్గా ఫుడ్ పైన ఇంట్రెస్ట్ అనేది కైండ్ ఆఫ్ తగ్గిపోవడం కానీ, లైక్ దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఫోర్త్ లైక్ థింగ్ వచ్చేసి దే స్టార్ట్ టు ప్రిపేర్ ఫర్ సూసైడల్ అటెంప్ట్. అంటే ఇప్పుడు ఏదైనా లైక్ వీలునామా రాయడం కానీ, లేదంటే ఇప్పుడు పాత ఫ్రెండ్స్ని కలిసేసి లైక్ చివరి చూపులాగా చూసుకుంటామని కైండ్ ఆఫ్ లైక్ మాట్లాడడం కానీ, కైండ్ ఆఫ్ పెసిమిస్టిక్ ఆలోచనలు అంటాం. అంటే అరే లైక్ నా జీవితం అయిపోయింది, లేదంటే ఇప్పుడు లైక్ వాట్ విషయం అంటే నేను కైండ్ ఆఫ్ చనిపోయినాక ఎట్లా అవ్వాలనే ఒక లైక్ ప్రిపరేషన్స్. అంటే కొంతమంది ఏమంటే ఇన్సూరెన్స్ పాలసీస్ కొత్త మరీ ఎక్సెస్ లైక్ వాల్యూని లైక్ తీసుకోవడం కానీ, అంటే ఇవన్నీ బిహేవియర్స్ ఇంతకుముందు కాకుండా ఇప్పుడు లైక్ కొత్తకు వస్తే మనము కొంత లైక్ జాగ్రత్తగా మట్టుకు చూసుకోవాలి. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఆల్కహాల్ ఇంటేక్. అంటే ఆల్కహాల్ ఇంటేక్ మరీ ఎక్కువ ఉండడం కానీ, లేదంటే ఆల్కహాల్ యొక్క మత్తు. అంటే ఇప్పుడు సపోజ్ అంటే మెయిన్ ఏమంటే సూసైడ్ అటెంప్ట్లో ఆ కైండ్ ఆఫ్ ధైర్యం లేకపోవడం వల్ల చాలామంది ఆల్కహాల్ తీసుకొని అటెంప్ట్స్ అనేవి చేస్తుంటారు. సో ఇంతకుముందు ఆల్కహాల్ తక్కువ తీసుకునే వ్యక్తులు ఆల్కహాల్ మరీ ఎక్కువ తీసుకోవడం కానీ, ఇట్లాంటిది కూడా లైక్ అంటే మీన్ వన్ ఆఫ్ ద సైన్. అండ్ సిక్స్త్ క్యాన్ బీ సమ్ లైక్ ప్రిపరేటరీ చేంజెస్. అంటే సూసైడ్ చేసుకునే విధానాలు మనకు కైండ్ ఆఫ్ నెట్లో లైక్ గూగుల్లో వెతకడం కానీ, లేదంటే యూట్యూబ్లో చూడడము, ఇట్లాంటివి కూడా మనకు అనుకోవచ్చు. సెవెంత్ క్యాన్ బీ ఏదైనా మెటీరియల్ తెచ్చుకోవడం. అంటే ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే ఈ లైక్ ఇంట్లో ఎవరు లేని టైం చూసుకోవడం కానీ, లేదంటే లైక్ బిల్డింగ్స్కి వెళ్ళి ఆ లైక్ ప్లేసెస్ని స్కాన్ చేయడం. అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని స్కాన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు లైక్ వార్నింగ్ సైన్స్ అన్నమాట. ఈ వార్నింగ్ సైన్స్ ఎవరిలో కనుక మనకు కనిపిస్తే తగు జాగ్రత్తలు తీసుకోండి. అంటే లైక్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినాక మనకి ఇట్లాంటి జాగ్రత్తలు వస్తే ట్రై టు బి ఎమోషనల్లీ సపోర్టివ్. అంటే లైక్ పిల్లలతో కైండ్ ఆఫ్ టైం స్పెండ్ చేయండి, వాళ్ళకు కొంత ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. అంతే తప్ప డోంట్ ట్రై టు లైక్ జడ్జ్ దెమ్. అంటే నువ్వు సరిగ్గా చదవకపోవడం వల్ల ఫెయిల్ అయినవు, నీకు ఇది జరగాల్సిందే, ఇట్లాంటి కైండ్ ఆఫ్ జడ్జిమెంట్స్ కాకుండా ట్రై టు గివ్ ఎమోషనల్ సపోర్ట్. అంటే లైక్ నెక్స్ట్ టైం మంచిగా లైక్ చదువుకుందులే, లైక్ నెక్స్ట్ టైం ఫోకస్ చేసి చదువుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇట్లాంటి సార్ట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని రకాల ప్రికాషన్స్ ఏమంటే ఎప్పుడు ఇట్లాంటి వ్యక్తుల్ని సింగిల్గా మట్టుకు వదలకండి. ఎప్పుడు లైక్ 24 hours సర్వేలెన్స్ మట్టుకు పెట్టుకోండి. ఇంట్లో ఉండే సబ్స్టెన్సెస్ అంటే ఏవైతే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో, లేదంటే ఈ మెయిన్ మనకు ఏమంటే యాసిడ్స్ కానీ, అంటే హార్పిక్ బాటిల్స్ కానీ, లేదంటే ఎట్లాంటి కైండ్ ఆఫ్ కెమికల్స్ బాటిల్స్ అంటే ఇప్పుడు ఆల్ అవుట్స్ ఇట్లాంటి జనరల్గా వాళ్ళకు దగ్గరగా లైక్ అంటే లేకుండా మటుకు చూడండి. కుదిరితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటట్టు వాళ్ళను ఎంకరేజ్ మట్టుకు చేయండి.
అండ్ వాళ్ళకు ఇంకా ఏదన్నా కైండ్ ఆఫ్ అంటే హ్యాపీనెస్ గివింగ్ అంటే దట్ లైక్ ప్లెజర్ సీకింగ్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే మటుకు చేపియండి. అంటే ఇట్ క్యాన్ బీ సమ్ సార్ట్ ఆఫ్ ఫన్ యాక్టివిటీస్ లైక్ బయటకు వెళ్ళడము, గోయింగ్ ఫర్ ఎ ట్రిప్, ఇంట్లో కైండ్ ఆఫ్ వాతావరణం బాగాలేనప్పుడు బయటకు తీసుకెళ్ళడము, ఇవన్నీ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు అటెంప్ట్స్ అనేవి మనము కైండ్ ఆఫ్ స్టాప్ అయితే లైక్ చేసుకోవచ్చు. స్టిల్ ఇంకా అంటే ఇవన్నీ జాగ్రత్తలు మనం పాటించినాక కూడా ఇంకా అట్లాంటి అటెంప్ట్స్ కానీ ఇంకా కూడా లైక్ డల్గా ఉంటే మటుకు వెంటనే సైకాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకోండి. కొన్ని రకాల మందులు, ఇంజెక్షన్స్ వల్ల చాలా వరకు ఇట్లాంటి సింప్టమ్స్ని మనము తగ్గించుకునే స్కోప్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.